బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, జై శ్రీరామ్. మనకి ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి. విశేషంగా ఈసారి ఆ రోజున చంద్రగ్రహణం వచ్చింది అంటున్నారు. మరి చంద్రగ్రహణం సమయంలో రాఖీలు అసలు కట్టుకోవచ్చా? ఇది ఒక పెద్ద సందేహంగా మారింది. అసలు ఏంటి, దాని గురించి వివరణ ఇవ్వండి. శ్రీ రామభద్రో విజయతేతరం. శ్రావణ పౌర్ణమి 28వ తేదీ శుక్రవారం రోజు మనకు ఉదయం 9:30 వరకు పౌర్ణమి ఉంటుంది. మనకు ఉదయం తిథే ప్రధానమైనటువంటి చాంద్రమాన ప్రకారంగా జీవనం సాగిస్తూ ఉంటాం తెలుగువారం అంతా కూడా. మనకు గ్రహణం లేదండి, గ్రహణం లేదు. ఈరోజు మాధ్యమాలలో మొట్టమొదటగా చంద్రగ్రహణం రాఖీ పౌర్ణమి అని మనం చూస్తూ ఉన్నాము. చంద్రగ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షాబంధనం, రాఖీ పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. మరి ఆ రోజు అంటే 9 వరకే ఉంది అన్నారు. ఆ లోపే రాఖీలు కట్టాలా, లేకపోతే ఏ టైంలో కట్టుకోవచ్చు? ఆ రోజు మొత్తము కూడా ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు, సంధ్యా సమయానికంటే ముందుగా అప్పటి వరకు ఆ రోజు మొత్తం కూడా రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చు. అసలు అంటే ఎందుకు జరుపుకుంటున్నాం రాఖీ అనేది ఏమన్నా చెప్పొచ్చు అంటారా? అంటే కొద్ది కాలంగా మాత్రమే ఎక్కువగా వింటున్నాం, ఇది ముందు నుంచి లేదేమో అన్నట్టుగా ఒక ఆలోచన వస్తుంది. అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? అసలుకు రాఖీ అంటే అండి అర్థము రక్ష అని అర్థం. రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ. యోగక్షేమం గురించి, ఒకరికి ఒకరు రక్ష. మన దేశం పేరే గోరక్షాపూర్, అది క్రమేణా గోరఖ్పూర్గా మారినట్టు రక్ష అనేటువంటిది రాఖీగా మారింది. అలా మనకు పురాణాల్లో కూడా మనకు ప్రమాణం కలదు రక్షాబంధనానికి. అసలు ప్రతి కార్యక్రమానికి కూడా రక్ష కట్టుకుంటాం. చిన్న గణపతి పూజ చేసిన, అసలు భారతీయ జీవన విధానంలో 365 రోజులు కూడా పర్వమే. మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైనటువంటి తిథి, విశేషమైనటువంటి నక్షత్రం ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కసారి చాలా బలమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి శ్రావణ మాసం. శ్రవణం అంటే ఏమిటి అండి? సంస్కృతంలో వినడము అని అర్థం అన్నట్టు. అట్లా ఆ విధానంగా జీవన విధానంలో ఇప్పుడు లిజనింగ్ స్కిల్స్ అని అంటున్నారు. పూర్వం శ్రవణం కీర్తనం విష్ణోహో అని చెప్పారన్నట్టు. ఆ విధానంగా ఒకరికి ఒకరు రక్ష. సోదర సోదరీమణులు అంటే అన్న చెల్లెలు, తర్వాత తమ్ముడు అక్క అనేటువంటి ఒక బాంధవ్యమైనటువంటిది బలపడడానికి ఒకటి. తర్వాత స్నేహితులు కూడా ఈ రక్ష కట్టుకునేవారు. పూర్వం చూడండి, అంటే ఇప్పుడు అనేక మోడల్స్ వచ్చాయి, కానీ పూర్వము ఊలు దారంతో ఇలా రక్షలు ఉంటుండేనండి. అంటే ఒక కంకణం మాదిరి అంతే. పనమాలి గదీశాంఘి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణురు వాసుదేవో అభిరక్షతు. అంటే భారతీయ జీవన విధానం ఏమిటి అనంటే, ఒక వ్యక్తి తన గురించి తాను జీవించడు, తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి. అయం నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం. అంటే ఒక చిన్న బుద్ధి ఉండదండి అతనికి, విశాలమైనటువంటి భావన ఉంటాడంట భారతీయ జీవన విధానంలో. ఎవరికైనా ఏదైనా కష్టం రాగానే ఏమంటామంటే అయ్యో అంటామా లేదా? మన దారిన మనం వెళ్ళాం కదా. అట్లా ఆ విధానంగా ఒక విశాలమైనటువంటి భావనతోని, ఇదంతా కూడా నా కుటుంబం అనేటువంటి భావనతో జీవిస్తూ ఉంటారు. అట్లా ఆ విధానంగా కేవలం సోదర సోదరీమణులనే కాకుండా అందరూ కూడా ఈ రక్షాబంధన్ అనేటువంటిది కట్టుకోవచ్చని మనకు శాస్త్రంలో చెప్పారన్నట్టు. మనకు భార్య భర్తకు కూడా కడుతుండేనండి. ఇప్పుడు శచీదేవి ఇంద్రుడికి కట్టింది కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొక సమయంలో అతనికి చిన్నగా గాయమైందండి. గాయమైన సమయంలో ద్రౌపది దేవి తన చీరకుండేటువంటి అప్పటిదప్పుడు కొంగును తీసి అతనికి రక్షగా కట్టింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఎప్పుడు కూడా నేను నీకు రక్షగా ఉంటాను అన్నాడు.
అందుకనే ఒకానొక సమయంలో తనకు రక్షగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. ఇలా రక్ష అంటే ఒకరికొకరు రక్ష అని అర్థం అన్నట్టు. ఓకే. ఇప్పుడు అంటే మనం విన్నంత వరకు ఎక్కువగా అంటే శాస్త్రాల్లో, పురాణాల్లో ఎవరికైనా కట్టొచ్చు అనే ఉదాహరణలు ఉన్నప్పటికీ ఎక్కువగా రాఖీ అంటే సోదరీమణులు మాత్రమే కట్టుకునేదే ఈ రాఖీ అని చెప్పి. మీరు చెప్పినట్టు ఒకప్పటి కాలంలో ఒక కంకణంలా మాత్రమే ఈ రక్షలు ఉండేవి. కానీ అంటే ఒకరి మంచి కోరుకొని మనం ఆచరించే విధానమే రాఖీ. ఇప్పుడు చూస్తే అలా కాదు. ప్లాస్టిక్వి, వెండివి, రకరకాల లోహాలకు సంబంధించినవి, రంగురంగులవి ఇలా రకరకాలుగా కడుతున్నారు. అండ్ రిలేషన్ అనేది కూడా ఏమీ లేదు. ఎవరు పడితే వాళ్ళు కట్టేసుకుంటున్నారు. నిజంగా ఆ పద్ధతిని మనం పాటించటం లేదు. విధానాన్ని ఆచరిస్తున్నప్పటికీ పద్ధతిని పాటించటం లేదు. మనం చేస్తున్నది కరెక్టే అంటారా? మనము పూర్వపు విధానం తీసుకుంటామా, ప్రధానంగా భారతదేశానికి ఆధారమైనటువంటివి విద్యా సంస్థలు. ఇప్పుడు అన్ని కూడా కాన్వెంట్ స్కూల్స్ వచ్చే మనం చూస్తున్నాం. పూర్వపు సరస్వతి శిశు మందిరాలని ఉంటుండే. అన్ని పర్వాలలోకెల్లా ఈ రాఖీ పౌర్ణమి చాలా ఒక అద్భుతంగా చేసి, ఊలు దారం లాంటిది ఏదైతే ఉంటుందో దాని ద్వారా తయారు చేసి రక్షలన్నీ కూడా ఒక దగ్గర ఉంచి, ఆ రక్షలకి అనంతం వాసుకిం అంటే వైదికంగా చేస్తే ఆ విధానంగా, లేకపోతే ఆ రక్షలన్నిటికీ కూడా పసుపు కుంకుమ హరిద్రా కుంకుమ వేసి ఓంకారంతో కానివ్వండి, స్వస్తికి ఇవన్నీ కూడా శుభ సూచికలు అన్నట్టు. అట్లా వారికి ఒకరికొకరు మేమంతా కూడా రక్షగా ఉంటామనేటువంటి భావనతోని ఆ విధానంగా ధరిస్తుండే. ఈరోజు చూసుకునేసరికి అన్నీ కూడా అసలు ఈ రక్షాబంధనం ఒకటే కాదండి, అన్ని పర్వాలు కూడా అలానే అయినాయి. వినాయక చవితితో మొదలుకుంటే అన్ని పర్వాలు కూడా ఆ విధానంగా ఆర్భాటం చేస్తున్నారు. ఇంతకుముందు మధురం అంటే స్వీట్లు ఇంట్లోనే చేస్తుంటారు, కానీ ఇప్పుడు స్వీట్ షాపుల్లో చేస్తున్నాం. మళ్ళీ స్వీట్ షాప్లో మనం స్వీట్ తీసుకొని రావాలంటే పాలతోనే కదా స్వీట్ తయారయ్యేటువంటిది, మధురం అనేటువంటిది. మళ్ళీ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత గో సంపద ఉంది, ఎంత పశు సంపద ఉంది, మళ్ళీ దేని ద్వారా తయారు చేస్తున్నారు, మధురము ఇవన్నీ కూడా కెమికల్స్ తోని మనకు తయారవుతున్నాయి. మిగతా జీవన విధానం కూడా వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయేన చ అన్నట్టు అన్నీ కూడా మారిపోయాయి మా కలి యొక్క ప్రభావం ద్వారా. కానీ వీలైనంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతోని మరల తిరిగి పునః సంప్రదాయంలో, అంటే కరోనా 2020 నుండి మొదలుకొని కాళ్ళు కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము, మరల మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో వెళ్ళడానికి, భారతీయ ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతి స్థత అన్నట్టు మరల ఈ సంప్రదాయాల్లో మారుతున్నారమ్మా. ఇప్పుడు చాలా మంది కూడా మారుతున్నారు. చాలా ఈ మాధ్యమాల ద్వారా కూడా చాలా మంది భక్తులంతా కూడా మార్పు అయితే వస్తుంది. ఓకే. ఇప్పుడు చాలా వరకు గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా వింటున్నాం. ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు ఆ రోజంతా కూడా రాఖీలు కట్టుకోవచ్చు, సాయంకాలం వరకు. కానీ పలానా ఒక ముహూర్తము ఉదయం 1 గంట 2 గంటల కాలం, సాయంత్రం 1 గంట 2 గంటల కాలం, ఈ సమయంలో గనక మీరు రాఖీ కడితే అన్నట్లుగా చెప్తున్నారు. ఇదంతా నిజంగా నమ్మచ్చు అంటారా? పూర్వం ఏముండే అమ్మా, అసలు ఇది ఉత్తర భారతదేశం నుండి వచ్చినటువంటి సంప్రదాయం. అసలు రక్ష అనేటువంటిది దేవాలయానికి వెళ్ళి కట్టుకోవాలి. పురోహితుడు అర్చన చేస్తుండే, అర్చన చేసి ఆ రక్షలన్నీ కూడా ఇస్తుండే. ఆ రోజు దేవాలయానికి వెళ్తే, ఇప్పుడు విజయదశమి కానివ్వండి, రాఖీ పౌర్ణమి కానివ్వండి, పూర్వం పురోహితులు మన దేవాలయంలో. తర్వాత ఉత్తర భారతదేశం నుండి ప్రధానంగా వచ్చినటువంటిది. ఇంతకుముందు అనుకున్నాం గోరఖ్పూర్, గోరక్షాపూర్, గోరఖ్పూర్ అయినట్టు ఆ విధానంగా అసలు దీనికి ముహూర్తం అనేటువంటిది లేదు అండి. ఆ రోజు ఇప్పుడు ప్రయాణం చేసి రావాలండి, ఎక్కడో 50 కిలోమీటర్ల నుండి వస్తారు వాళ్ళు. హడావుడి వేగంగా వస్తే ఏమవుతుందండి, ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ రక్ష ద్వారా మేము ఈ సమయాన్ని కట్టడం ద్వారా ఇప్పుడు ఈ మాధ్యమాల్లో చూసినటువంటి వారికి వస్తుంది. కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక. దానికి కారణమైనటువంటి వారు కూడా ఈ విధానంగా తప్పుదో ఏదైతే పట్టిస్తారో ఖచ్చితంగా ఉంటుంది. కావున అలాంటి హడావుడి ఏమీ లేదు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఖచ్చితంగా. కానీ రక్ష కట్టేటప్పుడు మాత్రము ఇప్పుడు శ్లోకాలు అందరికీ కూడా చాలా కష్టం. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ, ఈ శ్లోకాలు అనడం కష్టం. ఏం చెప్పాలి? ఇప్పుడు చిన్న పిల్ల ఉందండి, చిన్న పాప ఉంది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష చాలండి. మనమంతా కూడా దేశానికి లోకానికి రక్ష. ఇప్పుడు లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి భావం మనది. మైత్రికి అండి ఇది. మైత్రీం భజతాం అఖిల హృజైత్రీం. ప్రపంచంలో ఒక స్నేహం ద్వారా, ప్రేమ ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మనం జయించగలుగుతాం. మనం ఉండేటువంటి కాల గమనంలో చాలా తక్కువ మన
ఆయుః ప్రమాణం కలియుగంలో 120 సంవత్సరాలు. చూస్తుండగా బాల్యము యవ్వనము గడిచిపోతూ ఉంటుంది. అవునండి. మరల జన్మ ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు కూడా అందరితోని మైత్రిగా, ఫస్ట్ తన కుటుంబంలో స్నేహంగా ఉండాలి, తన పిల్లలతోని, తన యొక్క స్నేహితులతోని, తను వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉద్యోగ ధర్మంలో తను ముందుగా స్నేహంగా ఉండి సమాజంలో స్నేహంగా ఉంటూ, లోకమంతా బయట దేశాల్లో అనేక యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంటే మన దేశంలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ దేశం యుద్ధ వాతావరణం ఆగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ ప్రపంచ దేశాలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకొని ఈ రక్షాబంధన మన ఇంటికే రక్ష కాదు, మన దేశానికి లోకానికి కూడా రక్ష కావాలని, భారతదేశం ఇంకా ఉన్నత మార్గంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, అన్ని దేశాలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ రక్షాబంధన శుభాకాంక్షలు ఐ డ్రీమ్స్ ద్వారా అందరూ కూడా అద్భుతమైనటువంటి విషయాలు, భక్తి మార్గం ద్వారా తెలుసుకొని ఈ ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలని మేము కూడా కోరుతూ ఉన్నాం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.